హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టీడీపీకి సంబంధించి మూడో జాబితా రిలీజ్ అయింది. 11 మంది అసెంబ్లీకి సంబంధించి, 13 మంది ఎంపీలకు సంబంధించి మూడో జాబితా రిలీజ్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ట్వీట్ పెట్టడం కావచ్చు, ఈ లిస్టు ప్రజాభిప్రాయానికి సంబంధించి కావచ్చు, అలాగే రాష్ట్రం కోరుకుంటూ, రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటూ, రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ, రాష్ట్ర క్షేమాభివృద్ధి కోసం ప్రజల యొక్క అభిప్రాయంతో ఈ అభ్యర్థులను ఫైనల్ చేయడం జరిగింది అనేటువంటి కామెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇప్పటికే 2 లిస్టులు రిలీజ్ చేసినటువంటి టీడీపీ మూడో లిస్టు కూడా రిలీజ్ చేయడం, మూడో లిస్టులో కూడా ఇంకా అన్ని స్థానాలకు వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని స్థానాలను ఇంకా ఫైనల్ చేయనప్పటికీ కూడా అయితే మూడో లిస్టు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూడో లిస్టులో కొంతమంది ఆశావాహులు, గతంలో టికెట్ దొరకలేదనుకున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఈ మూడో లిస్టులో వాళ్ళ పేర్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి చూసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే పెనంలూరుకి సంబంధించి కావచ్చు, అలాగే శ్రీకాకుళం టికెట్కి సంబంధించి కావచ్చు, ఇటువంటి నెల్లూరులో సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు వాళ్ళ పేర్లు ప్రకటించినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా పెనంలూరులో బోడే ప్రసాద్ గారు ఏ విధంగా అక్కడ కొంత ప్రకంపనలో కలుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తూనే ఉన్నాము. ఆ సీటు జనసేనక లేదంటే టీడీపీకా ఎవరే వస్తారనేటువంటిది, లేకపోతే జనసేన ముందుగానే అక్కడ మా క్యాండిడేట్ అని ప్రకటించుకోవడం కావచ్చు, ఆ తర్వాత బోడే ప్రసాద్ గారు కొన్ని కామెంట్లు చేయడం కావచ్చు, ఫైనల్గా ఆ పెనంలూరుకి సంబంధించి కూడా అక్కడ ఒక ఉన్నటువంటి ట్విస్ట్ కూడా తీరిపోయింది అనుకోవచ్చు. జనసేనకు ఇది ఒక రకంగా చెప్పుకుంటే జనసేనకు షాకే అనుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి 21 సీట్లలో పెనంలూరు కూడా ఒకటి. ఇప్పుడు ఆ పెనంలూరు కూడా క్యాన్సిల్ చేశారు, అది టీడీపీ ఖాతాలోకి వచ్చింది. మరి ఆ తర్వాత వేరే స్థానాన్ని ఏదైనా కేటాయిస్తారా, లేదు 21 నుంచి కూడా తగ్గిపోయి 20కి ఫైనల్ అవుతుందా, ఇటువంటి అంశాలతో ఆసక్తి రేకిస్తున్నటువంటి మూడో లిస్టుకి సంబంధించి చూసుకుంటే కూడా, అలాగే ఎంపీ లిస్టుకి వచ్చినప్పుడు కూడా విజయవాడ ఎంపీ సీటుకి సంబంధించి ఇప్పటి వరకు అనేక విషయాలు అక్కడ ఎవరిని నిలబెట్టాలి, ఎవరికి ఫైనల్ అవుతుందనే అంశాలు కూడా రకరకాలుగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కేసినేని నాని గారు ఎప్పుడైతే పార్టీని వ్యతిరేకించడం కావచ్చు, లేదా ఆయన పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం కావచ్చు, ఆ తర్వాత అక్కడ చిన్ని గారికి లైన్ క్లియర్ అయిందని అనుకున్న తరుణంలో మరలా బీజేపీ నుంచి ఆ టికెట్ ఆశిస్తున్నారు, లేదా బీజేపీ తరఫున కాకపోయినా సుజనా చౌదరి గారు మరలా టీడీపీలోకి వచ్చి విజయవాడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు అనేటువంటి అనేక కామెంట్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఫైనల్గా విజయవాడ ఎంపీ సీట్ను కూడా కేసినేని చిన్నికి ప్రకటించడం జరిగింది. ఈ విజయవాడ ఎంపీగా మరి కేసినేని చిన్ని ఎంతవరకు అక్కడ సక్సెస్ అవుతారు, ఒక రకంగా చూసుకుంటే విజయవాడ ఎంపీ టికెట్ అనేది, విజయవాడ ఎంపీ స్థానం అనేది టీడీపీకి కంచుకోట లాంటిది, టీడీపీకి పెట్టింది పేరు లాంటిది. కానీ అక్కడ గత 2 టర్మ్స్ కూడా గెలిచినటువంటి కేసినేని నాని గారు ఇప్పుడు ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చూసుకుంటే ఇది అన్నదమ్ముల సవాళ్ళని చూసుకోవాలి. ఒకే కుటుంబంలో ఒక అన్నకి సంబంధించి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి, తమ్ముడికి సంబంధించి చూసుకుంటే టీడీపీకి సంబంధించి, మరి ఈ సీటు నెక్స్ట్ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతుంది, ఎటువంటి ప్రకంపనలు అక్కడ సృష్టించబోతుంది, ఫైనల్గా అన్న మరలా హ్యాట్రిక్ కొట్టి అక్కడ కైవసం చేసుకుంటారా, లేదు తమ్ముడు హ్యాట్రిక్ కొట్టి టీడీపీ తరపు నుంచి తమ్ముడు అక్కడ మరలా ఆ సీట్ని గెలుచుకునే అవకాశం ఉందా, ఇవి కూడా ఆసక్తికరంగా మారినటువంటి సన్నివేశాలు. అయితే ఇప్పుడు అసలు లిస్టు చూద్దాం. 11 మంది అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, అలాగే 13 మంది ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కావచ్చు. ఒకసారి ఆ లిస్టు కూడా చూద్దాం. అయితే ముందుగా అసెంబ్లీ అభ్యర్థుల జాబితాకి సంబంధించి చూసుకుంటే 11 మందితో మూడో లిస్టు రిలీజ్ అయిందని కూడా చెప్పుకున్నాం కదా. ఈ 11 మందిలో ఎవరెవరు ఉన్నారు, ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఫైనల్ చేశారనేది కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాము. శ్రీకాకుళానికి సంబంధించి చూసుకుంటే శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో పలాస నియోజకవర్గానికి గౌతు శిరీష్ అని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అలాగే శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోనే పాతపట్నం అసెంబ్లీకి మామిడి గోవిందరావు అని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. శ్రీకాకుళం రూరల్కి వచ్చేటప్పటికి గుండు శంకర్ అనమాట. సో విశాఖపట్నంలో శృంగవరపు కోట, ఇక్కడ కోళ్ళ లలిత కుమారి. కాకినాడ సిటీ వచ్చేటప్పటికి వరమాడి వెంకటేశ్వరరావు. అమలాపురం వచ్చేటప్పటికి ఇక్కడ ఎస్సీ క్యాండిడేటు ఐతాబత్తుల ఆనందరావు. అలాగే పెనంలూరు, ఇంతకుముందే మనం పెనంలూరు గురించి మాట్లాడుకుందాం. గతంలో బోడే ప్రసాద్ గారికి అక్కడ జనసేనకి టికెట్ కేటాయించిన తర్వాత, జనసేన అభ్యర్థికి ఇది ఫైనల్ అవుతుందని తెలిసిన తర్వాత ఏ విధంగా అక్కడ వచ్చిందనేది, అటువంటి పరిస్థితుల్లో పెనంలూరుకి బోడే ప్రసాద్ని ఫైనల్గా మరలా అక్కడ పెట్టడం కూడా జరిగింది. ఇక విజయవాడకి సంబంధించి చూసుకుంటే మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ గారు, ఈయన గతంలో 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రీసెంట్గానే 1 మంత్ బ్యాక్ టీడీపీలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. టీడీపీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ టీడీపీ సంబంధించి టికెట్ని కూడా వసంత కృష్ణ ప్రసాద్కి ఇక్కడ ఫైనల్ చేయడం కూడా జరిగింది. అలాగే నర్సాపేట నియోజకవర్గానికి సంబంధించి నర్సాపేట రూరల్ చూసుకుంటే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. బాపట్ల నియోజకవర్గంలో చీరాలకు సంబంధించి చూసుకుంటే మద్దులూరి మాలకొండయ్య యాదవ్.
తిరుపతి సంబంధించి సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇతనికి ఎక్కడ 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 అనుకుంటున్నటువంటి పరిస్థితి, అసలు టికెట్ ఉంటుందా లేదా అనేటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా ఇక్కడ సర్వేపల్లికి ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరి ఈసారి గెలిచే అవకాశం ఉందా, ఎంతవరకు గెలిపోవటంలో ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్ అయితే ప్రజాభిప్రాయం మేరకు గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల్ని ఎన్నిక చేయడం జరిగింది అనేటువంటి ఆ కామెంట్ కూడా ఆయన చేయడం జరిగింది. ఆ కామెంట్లో భాగంగా మరి వీళ్ళందరిలో ఎంతమంది గెలుపు సాధించేటువంటి అభ్యర్థులు ఉన్నారు, గెలుపు గుర్రాలు ఎంతమంది ఉన్నారు అనుకుంటే అది మరి కొద్ది రోజులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళకి సంబంధించి ఈ వయసుల వారీగా అంటే ఏ ఏజ్లో వారిని ఏజ్ ఫ్యాక్టర్కి సంబంధించి చూసుకుంటే కూడా, అలాగే పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, వాళ్ళ విద్యార్థత ఏంది అనేది చూసుకుంటే కూడా ఇక్కడ దీని క్రమసంఖ్యకి సంబంధించి కూడా ఇచ్చారు. వయసు 36 నుంచి 45 మధ్యలో 2 ఉన్నారు, 46 నుంచి 60 వరకు 6 ఉన్నారు, 61 నుంచి 75 మధ్యలో 3 ఉన్నారు, మొత్తం 11 మంది. ఈ 11 మందిలో 9 మంది పురుషులు, 2 మహిళలు. వీళ్ళ విద్యార్హత సంబంధించి చూసుకుంటే కూడా ఈ 11 మందిలో ఎంబీబీఎస్ 1, పోస్ట్ గ్రాడ్యుయేట్ 3, గ్రాడ్యుయేట్ 2, ఇంటర్మీడియట్ 2, 10th అండ్ బిలో 3, ఓవరాల్గా మొత్తం 11 మంది. వీళ్ళ విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఎంతమంది మహిళలకు సంబంధించి కావచ్చు, ఏజ్ ఫ్యాక్టరీకి సంబంధించి కావచ్చు ఇది. అయితే నెక్స్ట్ పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి కూడా 13 మందితో ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ 13 మందిలో కూడా ఏంటి పరిస్థితి అనేది చూసుకుంటే మొత్తం 25 మంది అక్కడ ఎంపీ స్థానాలు ఉంటే 25 ఎంపీ స్థానాలకు గాను 8 బీజేపీకి అనుకున్నారు, 2 జనసేనకు అనుకున్నారు, 10 పోతే మిగతా 15 టీడీపీ ఖాతాలో ఉంటాయి. 15 టీడీపీ ఖాతాలో ఉన్నప్పుడు కూడా మరి 13 మందిని రిలీజ్ చేయడం జరిగింది. మిగతా 2 మరలా ఇంకొక జాబితాలో ఇస్తారా, లేదు అంటే ఇంకా వాళ్ళకి తగ్గించి వీళ్ళు ఇంకొన్ని స్థానాలు ఎక్కువ తీసుకునే అవకాశం ఉందా అనేది కూడా స్థానాలు ఫైనల్ అవ్వడం కోసమే మొదటి విడతలో ఎంపీ జాబితాకి సంబంధించి వీళ్ళు రిలీజ్ చేసింది 3వ జాబితా అయినప్పటికీ కూడా ఎంపీలకు సంబంధించి ఇది మొదటి జాబితా అని అనుకోవాలి. దీంట్లో 13 మందికి సంబంధించి కూడా లిస్ట్ ఇచ్చారు. దీంట్లో శ్రీకాకుళం పార్లమెంట్కి సంబంధించి కింజారపు రామ్మోహన్ నాయుడు గారి పేరే ఇప్పుడు ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి, అతన్ని ఫైనల్ చేశారు. అలాగే విశాఖపట్నంకి సంబంధించి చూసుకుంటే మాతుకుమిల్లి భరత్, ఈయన బాలకృష్ణ గారి చిన్నల్లుడు, అలాగే గీతం విద్యా యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, విద్యా సంస్థలకు సంబంధించి కావచ్చు, అక్కడ చైర్మన్గా నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా అతనికి సంబంధించి అక్కడ విశాఖపట్నానికి సంబంధించి భరత్ని ఫైనల్ చేసినటువంటి పరిస్థితి. అలాగే అమలాపురానికి సంబంధించి చూసుకుంటే గంటి హరీష్ మాధుర్, ఏలూరు పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని. ఇక్కడ చూసుకున్నాం కదా ఇంతకుముందు స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్లుగా కూడా విజయవాడ కేశినేని నాని సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని నాని టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారో ఆ తర్వాత అక్కడ అనేక పేర్లు కూడా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఫైనల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి కేశినేని శివనాథ్ గారికి అక్కడ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఎంతవరకు ఇక్కడ ఈ స్థానాన్ని అంటే గత 2 సార్లు కూడా టీడీపీ ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ని కైవసం చేసుకుంది. గతంలో వాళ్ళకి 2014లో చూస్తే 3 సీట్లు వచ్చాయి. ఆ 3 సీట్లలో కూడా విజయవాడ ఒకటి, అది కేశినేని నాని గారి సీటు. మరి ఈసారి విజయవాడని కైవసం చేసుకోబోతుందా, కేశినేని చిన్ని ఎంతవరకు అక్కడ ఆయన అన్నను తట్టుకొని నిలబడగలరు, ఏ విధంగా పోటీ ఇవ్వగలరు అనేది కూడా ఫైనల్గా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అలాగే గుంటూరుకి సంబంధించి చూసుకుంటే పెమ్మసాని చంద్రశేఖర్, నర్సాపేటకి సంబంధించి చూసుకుంటే లావు శ్రీకృష్ణదేవరాయలు. ఇక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు గతంలో 2019లో కూడా ఆయన ఎంపీగా గెలిచారు. నర్సాపేట నుంచే గెలిచిన తర్వాత రీసెంట్గా షఫ్లింగ్లో భాగంగా కావచ్చు, ఎవరెవరైతే అక్కడ గెలుపు అసాధ్యం అనుకున్నటువంటి స్థానాల్ని వేరే చోటైనా సరే వీళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇతన్ని ఇక్కడ నుంచి గుంటూరుకి షిఫ్ట్ అవ్వాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. అయితే నేను గుంటూరు నుంచి పోటీ చేయను, నేను నర్సాపేట నుంచి పోటీ చేస్తాను, అవసరమైతే పార్టీ మారి టీడీపీలోకి వెళ్ళైనా సరే నర్సాపేట నుంచే పోటీ చేస్తాను తప్ప గుంటూరు వెళ్ళని చెప్పినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేయడం కాకపోవచ్చు కానీ పార్టీని విభేదించారు, ఆ పక్క పార్టీకి వెళ్ళి జాయిన్ అయ్యారు. మరలా అదే నర్సాపేట నుంచే టీడీపీ తరఫున ఎంపీగా నిలబడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఎంపీగా చూసుకుంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని ఈసారి నర్సాపేట ఎంపీగా తీసుకురావడం కావచ్చు. అలాగే గతంలో ఆయన మినిస్టర్గా పనిచేస్తున్నారు, జలవనరుల శాఖ మంత్రిగా కూడా ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇప్పుడు ఎంపీకి నర్సాపేట నుంచి ఎంపీ స్థానానికి కూడా ఆయన ఎప్పుడైతే అధిష్టానం ఫైనల్ చేసిందో వెంటనే నర్సాపేట వచ్చి ఆయన పనులు మొదలు పెట్టడం, ఆయన ప్రచారం మొదలు పెట్టడం బలిలో కూడా ఆయన నిమగ్నమై ఉన్నారు. అలాగే ఆయన అనేక సందర్భాల్లో కూడా
అనిల్ కుమార్ యాదవ్ కూడా చెప్పి ఉన్నారు, నర్సాపేట ప్రజలు, పల్నాడు ప్రజలు నన్ను ఇంతగా ఆదరిస్తారు అనుకోలేదు, కానీ ఇక్కడి నుంచి నాకు వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తున్నప్పుడు ఇంకా నాలో కసి పెరిగింది. ఎట్టి పరిస్థితులను ఈ సీటు కైవసం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎంపీ స్థానాన్ని గిఫ్ట్గా ఇవ్వాలి అనేటువంటిది కూడా ఆయన చేసినటువంటి కామెంట్లు కూడా చూసాము. మరి ఇక్కడ లావు కృష్ణదేవరాయలు గారికి ఇక్కడ వ్యతిరేకత ఉన్నది అని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వేరే అభ్యర్థిని పెట్టాలనుకుని నిర్ణయించుకున్నప్పుడు మరి ఇక్కడ ఈ వ్యతిరేకతని ఏ విధంగా క్యాచ్ చేసుకుంటారు, మరలా లావు శ్రీకృష్ణదేవరాయలు కంటిన్యూ అవుతారా, లేదు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ప్రకారం నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ ఎంపీకి క్యాండిడేట్గా వచ్చినప్పుడు నెక్స్ట్ ఆ సీట్ని వైసీపీ మరలా తన ఖాతాలో వేసుకోబోతున్నాయి. ఎందుకంటే అది వైసీపీ సీటే. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ తరపునే లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచినటువంటి పరిస్థితి. ఈసారి కూడా వైసీపీ అక్కడ కైవసం చేసుకునే దానిలో భాగంగానే అభ్యర్థిని మార్చినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. అదేమవుతుందనేది మరో 2 నెలల్లో తేలేటువంటి పరిస్థితి. అలాగే బాపట్లకు సంబంధించి చూసుకుంటే టి కృష్ణప్రసాద్, నెల్లూరుకు సంబంధించి చూసుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గతంలో ఈయన వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన దానికి రాజీనామా చేయడం కావచ్చు, మరలా ఇక్కడికి వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ తరపున నెల్లూరు ఎంపీగా పోటీ చేయడం కావచ్చు, దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం కావచ్చు. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ఆవిడకి కూడా అక్కడ వేరే ఇంతకుముందు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినటువంటి పరిస్థితి కూడా చూసాము. సరే, ఇక్కడ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఫ్యూచర్లో చూడాల్సినటువంటి పరిస్థితి. చిత్తూరుకు సంబంధించి చూసుకుంటే దగ్గుమల్ల ప్రసాదరావు, కర్నూలు బస్తిపాటి నాగరాజు, పంచలింగాల నాగరాజు అంటారు ఈయన్ని, నంద్యాల చూసుకుంటే బైరెడ్డి శబరి, హిందూపూర్లో బీకే పార్థసారథి. ఇది 13 అభ్యర్థులతో ఎంపీలకు సంబంధించి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళకి సంబంధించి అభ్యర్థుల ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, అలాగే దీంట్లో పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, వాళ్ళ యొక్క విద్యార్హత ఏందనేది సంబంధించి కూడా ఇచ్చారు. దానికి సంబంధించి కూడా చూద్దాము. అభ్యర్థుల వయసు చూసుకుంటే ముందు ఇక్కడ 25 నుంచి 35 సంవత్సరాల మధ్యవర్తులు ఉన్నటువంటి వారు 2, 36 నుంచి 45 ఉన్నటువంటి వారు 5, 46 నుంచి 60 ఉన్నటువంటి వారు 2, 61 నుంచి 75 ఉన్నటువంటి వారు 4, మొత్తం 13 మందికి సంబంధించినటువంటి ఈ ఏజ్ ఫ్యాక్టర్ అనమాట. దీనిలో 12 మంది పురుషులు, 1 మాత్రమే మహిళలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. వీళ్ళ విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే కూడా ఐపీఎస్ కావచ్చు, ఐఆర్ఎస్ కావచ్చు 2, ఎంబీబీఎస్లు 2, పోస్ట్ గ్రాడ్యుయేట్లు 3, అండర్ గ్రాడ్యుయేట్లు 6, మొత్తం 13 మంది. ఇది టీడీపీకి సంబంధించి 3వ జాబితాలో ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు 11 మంది, అలాగే ఎంపీలకు సంబంధించి 13 మంది కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి లిస్టు ఇది. మరి మిగతా ప్రాంతాల్లో కూడా, మిగతా నియోజకవర్గాల్లో కూడా ఏ విధంగా మరి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, దాంట్లో ఇంకా ఫైనల్గా ఆశావాహులందరికీ టికెట్ ఆశించినటువంటి ఆశావాహులందరికీ మరి అవకాశం దక్కే పరిస్థితి ఉందా, లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పినట్లుగానే రాష్ట్రం కోసం, రాష్ట్ర బాగు కోసం ప్రజాభిప్రాయాన్ని సేకరించిన తర్వాత ప్రజాభిప్రాయం మేరకే అభ్యర్థులను ఫైనల్ చేయడం జరిగింది అని చెప్పినట్టుగానే ఫైనల్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా మరి అదే మాట చెప్పి అభ్యర్థులు రేసులో ఉన్నటువంటి వారు కావచ్చు, లేదంటే టీడీపీ కోసం, పార్టీ కోసం ఇప్పటివరకు కష్టపడినటువంటి వారు కావచ్చు, ఖర్చు పెట్టినటువంటి వారు కావచ్చు, మరి వాళ్ళ పరిస్థితి ఏందనేది, మరి వాళ్ళని ఏ విధంగా వాళ్ళని సాటిస్ఫై చేస్తారు, ఏ విధంగా వాళ్ళకి సర్ది చెప్తారు. ఇప్పటికే మొదటి లిస్టు రిలీజ్ అయిన తర్వాత చూసాము, ఎంతోమంది ఎన్నో నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వాళ్ళ అభ్యర్థుల మీద కావచ్చు, అధిష్టానం మీద కావచ్చు, ఎంతో వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కటి సర్ది చెప్పుకుంటూ కూడా మరలా 3వ లిస్టు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఫైనల్ లిస్ట్ వచ్చినప్పటికీ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మరి వారు ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత చూద్దాము. ఇది ఇప్పటివరకు 3వ లిస్టుకి సంబంధించిన అప్డేట్స్. ఇది ఈనాటి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.